నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో కొత్త పార్టీ అయితే తెరపైకి వస్తూ ఉంది. అలాగే మొన్న ఏదైతే చూసుకుంటే కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరు మీద కొత్త పార్టీ అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక పక్కన చూస్తే మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వరుస సభలతో బిజీగా ఉన్నారు. మొన్న జగిత్యాలలో సభ కావచ్చు, ఈ మే 6న వరంగల్లో కూడా సభ పెడతా ఉన్నారు. మరి ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఫైర్ బ్రాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వర్ సుజాత గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ముందుగా కవిత గారి గురించి మాట్లాడదాం. టీఆర్ఎస్ఏ అని చెప్పేసి కొత్త పార్టీ మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నానే స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఫస్ట్ దీని మీద ఏం మాట్లాడతారు? ఎవరైనా ఫస్ట్ పదవుల కన్నా ముఖ్యంగా ఫస్ట్ కార్యకర్తల్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే దాని మీద మాట్లాడాలి, దాని మీద పోరాటం చేయాలి. ఆ తర్వాత నేను ఏం కావాలి అనేది డిసైడ్ చేస్తారు పార్టీ పెట్టేటప్పుడు. అఫ్ కోర్స్ చాలా మంది పార్టీలు పెడుతుంటారు, అందులో కూడా పార్టీ పెట్టింది. ఇంతకుముందు కూడా మనం చూస్తున్నాం, షర్మిల సేమ్ చీర కట్టుకొని వచ్చి సేమ్ ఇట్లనే స్టేట్మెంట్లు ఇచ్చి నేనే ముఖ్యమంత్రిని తెలంగాణకి అని చెప్పింది. దాని తర్వాత ఆమె ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అక్కడ అపాయింట్ చేసింది. అఫ్ కోర్స్ అది వేరే విషయము. ఆమెకి కనీసం తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉనికి గట్టిగా ఉండే అక్కడ, ఇప్పుడు ఆమెకి ఇక్కడ కాకపోతే అక్కడ ఉంది భవిష్యత్తు. ఈమెకి ఇక్కడ కాకపోతే ఎక్కడ లేదు, దిక్కు లేదు. నేనేమంటున్నా, పెట్టుకోవచ్చు, పార్టీలు ఏవైనా పెట్టుకోవచ్చు, కానీ పెట్టడంతోనే కుటుంబ సమస్యల గురించి మాట్లాడింది అదేందో నాకు అర్థం కాలేదు. కుటుంబం గురించి మా నాయన బయటికి వేసిండు, నాకు నేను 10 నెలలు ఊకున్ననే, ఆ 10 నెలల తర్వాతనే నేను పార్టీ పెట్టినే అంటే నిన్ను ఎవరు అడిగినరు? ఎప్పుడు పార్టీ పెట్టినావు అని ఎవరు అడిగినరు? ఏం చేసినావు అని ఎవరు అడిగినరు? నువ్వు పార్టీ పెట్టినావు, ఏం కాస్ట్తో పెట్టినావు? నువ్వు 10 ఏళ్ళు ఏ కాస్ట్ లేకుండా నీ సొంత కాస్ట్ కోసం పనిచేసుకొని ఇప్పుడు ప్రజల కాస్ట్ అనే మాట్లాడుతున్నావు. అందులో పార్టీలో ఆమె మాట్లాడిన స్పీచ్లో కుటుంబ సమస్యల గురించి, కుటుంబం గురించి మాట్లాడినట్టు కనబడింది. కానీ ఎక్కడ కూడా ఆమె ఏం చేస్తుంది తెలంగాణ ప్రజలకు అనేది లేదు అక్కడ. అఫ్ కోర్స్ 2-3 మాటలు మాట్లాడింది, వాళ్ళ ఆయన చేసినవి చెప్తుంది. అది దళితులకు ఏమైనా చేసిండా, లేకపోతే ఉద్యమకారులకు ఏమైనా చేసిండా, లేకపోతే బీసీలు ఉద్యమం నేను చేసిన బీసీలకు ఏమైనా చేసిండా, ఇవన్నీ మాటలు కాదు. అస్సలు నీ ఎజెండా ఏంది? అసలుకి ఎజెండా ఏంది ఎవరికి అర్థమైతలేదు అసలుకి. వీళ్ళు కుటుంబ కలహాలతో వచ్చిండ్రా, లేకపోతే నేనైతే క్లియర్ కట్గా చెప్తున్నా, కేసీఆర్ వేసిన బాణం బయటకు వచ్చి మాట్లాడుతుంది అంతే. లేకపోతే వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఇన్ని రోజులు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇట్లంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటే వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడారు. సరే, కొంతమంది మాట్లాడడం వేరే, వాళ్ళ అధిష్టానం మాట్లాడడం వేరే. వాళ్ళ అధిష్టానం దమ్ముంటే బయటకు వచ్చి ఈ మాట చెప్పమనండి. ఎందుకంటే రేపో ఎల్లుండి ఎప్పుడన్నా ఒకరోజు బయట పడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు బయటకు చెప్తలేరు. కవిత ఇన్ని మాటలు తిడుతుంది, వాళ్ళ నాయనని తిడుతుంది, లాస్ట్కి మొన్నటిదాకా వాళ్ళ అన్నని వాళ్ళ బావని తిట్టింది. ఇక అది వర్కౌట్ అవుతలేదు అనుకున్నదో ఏమో, పబ్లిక్ దగ్గర సింపతి దొరుకుతుందో లేదో అనుకున్నదేమో. వాళ్ళ నాయన అంటే అసలు అది ఆల్రెడీ గేమ్లో పార్ట్ ఆఫ్ గేమ్. అది నేనేమనుకుంటున్నా, నాకు తెలిసిన ఆలోచన, నాకు వచ్చినటువంటి ఊహ ఏంటంటే, హరీష్ రావు అనేటోడు ఎప్పుడో ఒక రోజు బీజేపీలోకి పోతాడు, లేదా అందరినీ పట్టుకొని పోగలడు అని వాళ్ళ నాయన వేసిన స్కెచ్. అమ్మ ఎట్లన్నా బీఆర్ఎస్ బొంద పెట్టినాము, టీఆర్ఎస్ని బొందబెట్టి బీఆర్ఎస్ లేపినాము, బీఆర్ఎస్ కూడా ఖతం అయిపోయింది, దరిద్రం చుట్టుకున్నది మనకు. వాడు ఎప్పుడో ఒక రోజు నా అల్లుడు నాకు కథం పట్టించేటట్లున్నాడు. నువ్వు మెల్లగా టీఆర్ఎస్ చేసుకో, మొత్తం మన వాళ్ళందరినీ అక్కడ నింపుకో, దాని తర్వాత వీళ్ళు ఏమన్నా ఉంటే చూసుకుందాం. వాళ్ళ అన్నను కూడా వ్యతిరేకిస్తుంది, కానీ వాళ్ళ అన్న ఎక్కడ కూడా మేము తిడతలేడు. ఏంది అసలు ఏంది ఈ మిన్ని తిట్లు తిడితే వాళ్ళు ఒక్క తిట్టు ఎందుకు తిడతలేరు? ఆయన ఏమన్నాడు, ఒక్కటే మాటలు ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కేటీఆర్దే నేను చూసిన మీడియా వాళ్ళు అడిగితే, ఎంతో మంది పార్టీలు పెడుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు అని అన్నాడు. మేము 25 ఏళ్ళు ఏంది ఉద్యమ పార్టీ అని ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత మాట్లాడిన ఆమె ఇప్పుడు ఇంత అంటే కేసీఆర్ నే మాట్లాడుతుంది. ఈ రోజు మాట కాదు, కవిత బయటకు వచ్చినప్పుడే నేను అన్నా, అమ్మ తెలంగాణకు ద్రోహం జరిగిందని. ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు ఇప్పుడు లేచినవా? నీ కుటుంబంలో నీ పంపకాలు అటు ఇటు జరగంగానే ఒట్లు పెట్టుకుంది, కొడుకుల ఒట్లు పెట్టుకుని వాళ్ళొట్లు వీళ్ళెట్లు రాజకీయాల్లో ఇంత ఘోరాతి ఘోరంగా ఒట్లు పెట్టుకునడం, ఇంత దరిద్రంగా కుటుంబ సభ్యుల మీద కూడా ఒట్లు పెట్టుకోవడం, రాజకీయ
రాజకీయం ఎంత నీచంగానైనా చేసుకుంటారో అది తెలుసు నాకు, చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఆ నీచాతి నీచం కన్నా కొడుకుల మీద ఒట్లు పెట్టి మరీ ఆమె శాసనసభలో మాట్లాడినటువంటి మాటలను తలుచుకుంటేనే నాకు కలేస్తుంది, బాధేస్తుంది నాకు. అసలు రాజకీయాల్లో పిల్లల్ని కుటుంబాన్ని ఎందుకు లాగినరు? ఆల్రెడీ కుటుంబ పాలనే నడిచింది 10 ఏళ్ళు. మళ్ళీ తన పిల్లల్ని తీసుకొచ్చి నాకు పిల్లల సాక్షిగా చెప్తున్నా, నాకు వాళ్ళెవ్వరితో ఆస్తి పంపకాలు లేవు, రాజకీయ విరోధం లేదు, నన్ను బయటకేసాను కాబట్టి నేను పోరాటం చేస్తున్నా అని చెప్పింది. నేను ఇవన్నీ కాదు నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు ఉద్యమకారులు కనిపించలేదా? రేవంత్ రెడ్డిని తిట్టింది ఆమె. రేవంత్ రెడ్డిని అన్నది కదా, రేవంత్ రెడ్డిని తిట్టినప్పుడు కర్కోటకుడు ఇలా రాష్ట్రంలో పాలన నడుస్తోందని చెప్పేసి ఆయన కర్కోటకుడుగా నీకు 10 ఏళ్ళు కనబడలేదు. తెలంగాణకి ఉద్యమకారులని పట్టించుకోకుండా 1200 మంది చచ్చిపోతే కూడా ఆ శవాల మీద పేలాలు ఏరుకొని అదే దాని మీద కూర్చొని సీటు మీద కూర్చొని ముఖ్యమంత్రి అయితే అప్పుడు కర్కోటకుడు లాగా కనిపించలేదు. ఎంతో మంది దళితులు, ఆమె అన్నది కదా, వాళ్ళ నాయన పేరే పెట్టి చెప్పింది కదా, దళితులని ఎన్కౌంటర్ చేసినప్పుడు కర్కోటకుడు లాగా అప్పుడు కనబడలేదు నీకు, ఇప్పుడు కనబడుతుంది. అప్పుడు నీకు తెలంగాణ పేరు మీద 7.5-8 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు మీ కుటుంబం పంచుకున్నప్పుడు కర్కోటకు లాగా అనిపి, ఎందుకంటే అప్పుడు తీయక కనబడండి, పైసలు వస్తున్నాయి కదా, కూర్చున్న చాలా పైసలు వస్తున్నాయి. కవిత ఇన్ని ముచ్చట్లు చెప్తుంది, మేమే ఎన్నిసార్లు వ్యతిరేకించినాం. ఒక బంగారం దుకాణానికి పోతే మా పార్టీ ఫండ్ కింద రాసుకోండి అని డైమండ్ నెక్లెస్లు తీసుకుపోయినాయి ఉన్నాయి, నిజామాబాద్లో భూమిలు దొబ్బినవి ఉన్నాయి, యాదగిరిగుట్టలో భూమిలు దొబ్బినవి ఉన్నాయి, కోకాపేట్ల ఆమె కోసమే, ఆమె భూమి బినామీల పేర్ల మీద ఉన్నది, ఆ భూమి రేటు పెరగడం కోసం 100 కోట్లకు పైగా రేట్లు పలికినటువంటి వాస్తవాలు అబద్ధమా? ఇది కవిత చెప్పాలి. ఇదంతా కవితకి ఏం తెలియదా? లేదా కవితకు తెలియకుండా కవితకు సంబంధించిన ఆస్తుల బినాల పేర్ల మీద నాకు తెలిసింది ఏంటంటే ఏమైనా కవితకి ఎక్కిచ్చి వాళ్ళ అన్నకు తక్కిచ్చిండేమో, ఇద్దరి మధ్యలో కొట్లాటలు జరిగి కవితను మెల్లగా పక్కకు పెట్టేసి నువ్వు రాజకీయంగా సరిపడే డబ్బు నీకు బాగా జమ చేసిన బిడ్డ, ఇక నువ్వు చూసుకోపో, నేను ఎట్లన్నా ముసలోని అయిపోయినా 4 ముక్కలు మాట్లాడి ఏదో పబ్బం గడుపుకుంటా, ఫామ్ హౌస్లు ఉంటా, అప్పుడప్పుడు అవసరం వస్తే బయటికి వచ్చి ఏదన్నా ఒక 2 ముక్కలు మాట్లాడిపోతా, ఏమున్నది ఈరోజు ఇంట్లో రేపు ఇంకెక్కడో సరే. కానీ నేను 10 ఏళ్ళు వెళ్ళినా తర్వాత మెల్లగా మమ్మల్ని అందరినీ తిట్టి నువ్వు ఒక 10 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళి తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేసుకోవాలి కల్వకుంట్ల కుటుంబం. నేను 10 ఏళ్ళు దోపిడీ చేసినా నువ్వు మళ్ళీ వస్తే గిస్తే నువ్వు ఒక 10 ఏళ్ళు దోపిడీ చేసుకో, మన కుటుంబమే దోపిడీ చేయాలి తెలంగాణ ప్రజల మీద అనేది వాళ్ళ కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నా. ఆ రోజు వాళ్ళ నాయన చేసిన దోపిడీ కర్కోటకులాగా పంపలేదు. కానీ ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి పేదోళ్ళకు అండగా నిలబడ్డాడు, కర్కోటకుడు అయిండు. ఈరోజు రైతులకి రుణమాఫీ చేసిండు 21,000 కోట్ల రూపాయలు, కర్కోటకుల్లాగా అయిండు. 4.5 లక్షల ఇండ్లని పేద ప్రజలకు పంచి ఈరోజు కట్టుకొని ఇండ్లలోకి పోయి ఆనందంగా ఉన్నందుకు కర్కోటకులాగా కనబడిండా? లేదా ఈరోజు మీ నాయన ఉచిత విద్య అన్నాడు, ఆ రోజు ఉచిత విద్య లేదు, యా విద్య లేదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కట్టిస్తున్నందుకు కర్కోటకుడైండా? లేకపోతే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నందుకు కర్కోటకుడైండా? ఉచిత బస్సు ఇచ్చి వాళ్ళ ఉపాధి కోసమో మంచికో చెడుకో అన్నిటికీ అండగా నిలబడి ఒక సోదరుల్లాగా ఇంట్లో పుట్టిన బిడ్డలాగా నిలబడి రాఖీ గట్టిన తమ్ముల్లాగా అన్నలాగా బిడ్డలాగా ఆడబిడ్డలకి అండగా నిలబడినందుకు కర్కోటకుడైండా? ఈరోజు డ్రగ్స్ మీ అన్న డ్రగ్స్ తిని తెలంగాణను ఆగం చేసి హైదరాబాదును అంతా డ్రగ్స్ మయం చేస్తే దాన్ని ఈరోజు ఒక ఈగిల్ టీంని పెట్టి ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోవద్దు, హైదరాబాదే కాదు రాష్ట్రం మొత్తం ఎవరు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చెయ్యాలని యువతని ఈరోజు మంచి ఉద్దేశంలో తీసుకొని పోతున్నందుకు కర్కోటకుడైండా? లేకపోతే ఈరోజు రైతులకు అండగా నిలబడి రైతు భరోసా ఇస్తున్నందుకు కర్కోటకుడైండా? ఎక్కడ కూడా ఒక్క నిమిషం కరెంటు కోత లేకుండా 24 గంటలు కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఆనాటి 9 గంటల ఉచిత విద్యుత్ని ఈరోజు 24 గంటలు రైతులకు ఇచ్చి అండగా నిలబడ్డందుకు కర్కోటకుడైండా? లేకపోతే వడ్ల మీద ఈరోజు వాళ్ళకు బోనస్ ఇచ్చి 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతు రాజ్యంగా చెయ్యాలనుకున్నందుకు కర్కోటకుడైండా? ఏ విధంగా అయిండు? ఆమె ఏమంటుందంటే ఒక్కటే మాట చెప్పింది ఆమె, ఇదేంది రంగనాథన్ టీం హైడ్రా తీసుకొని వచ్చి కర్కోటకుడు చేసిండంట. వాళ్ళ ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది, ఎవరికి ఉపేక్షించేది లేదు, వాగులు కుంటలు ఎవరు ఆక్రమణ చేసినా వితౌట్ నోటీస్ స్కూల్ చేయాలని చెప్పిండు. నువ్వు ఆచరణలో పెట్టనందుకు రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టి ఒక 10 మంది నష్టపోయినా పర్వాలేదు, ఆ నష్టపోయిన వాళ్ళకి వేరే ఆశ్రయం కలిగించి అక్కడ చుట్టుపక్కల లక్షలాది మందికి
పూడ్చుకుపోయినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడమా, లేకపోతే అక్కడ చెరువుల్ని కాపాడుకోవడమా, అందరికీ మంచి చేసుకున్నందుకు కరుకూటకుడైందా? 10 ఏళ్ళు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నారు. నేను ఒక అమ్మలా కాపాడతా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. నువ్వు మీ కన్న తండ్రినే తిట్టినప్పుడు నువ్వు ఆగమైన తండ్రిని ఆగం చేసి తండ్రిని తిట్టి మరమనిషి అన్నప్పుడు నువ్వు తండ్రికి బిడ్డవు కాకపోతేవి జనాలకు తల్లివి అయిపోతావా? చెప్పు. అది ఏమన్నా ఉండొచ్చు వెనకాల మీ చరిత్ర, మీరేమో లోపల ఇంటర్నల్గా గేమ్ ప్లాన్ అది పార్ట్ ఉండొచ్చు. కానీ ప్రజల మధ్యలో వచ్చి మా నాయన మరమనిషి అన్నావు. నువ్వు మీ నాయన మరమనిషి అయినప్పుడు తెలంగాణ పిల్లలకు నువ్వు తల్లి ఎట్లయితావు? తెలంగాణ బిడ్డలకు తల్లి ఎట్లయితావు? రేపొద్దున మమ్మల్ని కూడా అంటావు నువ్వు. రేపొద్దున ఆ రోజు నేను తెలంగాణ ప్రజల్ని కాపాడేందుకు వచ్చినా వీళ్ళందరూ కలిసి నన్ను ఓడగొట్టిండ్రు, వీళ్ళు కూడా మరమనుషులే అంటావు, ఇంకో మనుషులు అంటావు. ప్రజలది తప్పు అంటది రేపు పొద్దున. ఓడగొట్టినందుకు తప్పు అని కేటీఆర్ కేసీఆర్ ఎట్లా చెప్పుకుంటారో రేపు పొద్దున ఈమె కూడా అదే చెప్తుంది. కేసీఆర్ వీళ్ళందరూ కలిసి తెలంగాణలో అందరు కలిసి ద్రోహం చేసిన నన్ను ఓడగొట్టిండ్రు రేపు అని మమ్మల్ని అనవని ఏం గ్యారంటీ? ఎవరినన్ను అంటావు? రాజకీయం కోసం పబ్బం గడుపుకోవడం కోసం మీ కుటుంబం చేసే పార్ట్ ఆఫ్ గేమ్లో నువ్వు కూడా ఒకటి. అది పావు అనను, నేను పార్ట్ ఆఫ్ గేమ్ అంట.